ఈరోజు మనందరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఆయన చేసిన త్యాగం వలన మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పౌరులుగా తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. డిసెంబర్ 1952లో ఆయన 56 రోజులు మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన నిలబడి పోరాటం చేసి చివరికి ప్రాణాలు వదులుకుంటే అక్టోబర్ 1వ తారీఖున 1953లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు ఏర్పాటు చేసింది. నవంబర్ 1, 1956లో తెలంగాణ రాష్ట్రంతో పాటు మనం కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున మరొకసారి ఫామ్ అయింది. 2014లో రాష్ట్రాన్ని విభజించారు. మరి అది మార్చి 1, జూన్ 1 ఈ రోజు వరకు కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పోనీ కనీసం నవంబర్ 1వ తారీఖున ఇంతమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయి మన కోసం వాళ్ళు త్యాగాలు చేసినప్పుడు ఎందుకు మనలో మన చరిత్ర గురించి, మన కోసం త్యాగం చేసిన వ్యక్తుల గురించి గౌరవించుకోలేని పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి? ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలి. మనందరం కూడా పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా పౌరులుగా మనం వాళ్ళ ఆ రోజు ఎన్ని కష్టాల వలన, వాళ్ళ ప్రాణ త్యాగాల వలన మనం ఈ రోజున మన రాష్ట్రంలో మనం నిలబడగలుగుతున్నాం. దానికోసమైనా ప్రతి ఒక్కరు సమాజంలో ముందుకు రండి, కదిలి రండి, ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక పౌరుడిగా మన కర్తవ్యాన్ని, మన బాధ్యతని భావితరాలకు ఉపయోగపడే విధంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పరిపాలన అందించి ప్రజానీకంలో ఒక ధైర్యం నింపేటట్టు మనం పనిచేసుకోవాలి. ఆయనకి, ఆయన కుటుంబానికి ఏమొచ్చింది చెప్పండి. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజున ఆయన చేసిన త్యాగం వల్ల ఏమొచ్చింది? ఎందుకు మనం ఆదరించుకోలేకపోతున్నాం? ఎందుకు గర్వపడలేకపోతున్నాం? మనం అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోలేకపోతున్నాం? చరిత్రనే మార్చేయడానికి కోసం ప్రయత్నం చేసిన కొంతమంది పాలకులు చాలా పొరపాటు చేశారు మన రాష్ట్రానికి. అది చాలా తప్పు. ఈనాటికైనా గుర్తించి నవంబర్ 1వ తారీఖున మనం ఈరోజు అవతరణ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి జయంతిగా మనం ప్రతి సందర్భాల్లో ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ కార్యక్రమాలను ఇంకా విస్తరించి నవంబర్ 1వ తారీఖున ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలకు అర్థమయ్యే విధంగా ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసే విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయాలని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఈ రోజున ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా కొనియాడుతున్నాం.